నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహ సంచార రీత్యా ఏ రకంగా ఎంత ఉత్తేజంగా, ఎంత ఉల్లాసంగా, హాయిగా, సుఖంగా, ఆనందంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి తులారాశి వారికి రాశి లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు సింహరాశిలోకి సెప్టెంబర్ 15న రావడం జరుగుతోంది. అంటే లాభస్థానానికి కేతుతో పాటు రవితో పాటు చేరడం జరుగుతోంది, బుధుడితో పాటు. ఇక్కడ మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందంటే చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా, సుఖమయంగా, అయితే ఆనందంగా, అంటే లైఫ్లో ఇంకా అన్నీ నేను సాధించాను, అన్నీ నాకు వచ్చాయి, అన్నీ నాకు చేకూరాయి అనే ఫీలింగ్ మీకు ఇక్కడ తులారాశి వాళ్ళకి ఇక్కడ రావడం ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓ రకంగా అంటే బాగా ఎంజాయ్మెంట్లో లైఫ్ వెళ్ళడం, కాస్త ప్రయాణాలు ఎక్కువ అవ్వడం, కాస్త ఆనందంగా ఉండడం, కాస్త ఇష్టం ఉంది తినడం, ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం లాంటివి కూడా ఇక్కడ ఖచ్చితంగా జరుగుతాయి. ఆల్ ఇన్ ఆల్ బాగానే ఉంది. తులారాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు, ప్రాబ్లం అంటూ ఏం లేదండి. అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు అవుతారు పంచమాధిపతి ఆయన రెట్రోల్లోనే ఉన్నారు కాబట్టి, షష్టమ స్థానాన్ని చూస్తూ రెట్రోల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు మీకు మిగతా గ్రహాల యొక్క సంచార రీత్యా కూడా మీకు అన్నీ కూడా గ్రహాలు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓ రకంగా మీకు ఎటువంటి శత్రు బాధలు కానీ, రుణ బాధలు కానీ అటువంటివి లేకుండా ఒక దృఢమైన బంధాలు ఏర్పడడం కానీ, ప్రేమ వ్యవహారంలో కూడా చక్కగా ముందుకు వెళ్ళడం, దృఢమైన బంధం ఏర్పడడం, వీళ్ళే నాకు కరెక్ట్ అని ఒక నిర్ణయానికి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా ఎడ్యుకేషన్ పరంగా, విద్య పరంగా కూడా చూసుకున్నట్లయితే మీరు చదువుతున్న దాంట్లో మీరు మంచి గ్రహించడం, లేకపోతే మీరు నేర్చుకుంటున్న కోర్స్ కానివ్వండి, సర్టిఫికేషన్ కానివ్వండి, ఏదైనా సరే చాలా చక్కగా మీరు చేసుకోగలగడం లాంటివి సంపూర్ణంగా జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. చక్కగా 5-year ప్లాన్ వేసుకోవడం, మీ జీవితాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏం చదువుకోవాలి, ఏం అప్గ్రేడేషన్ చేసుకోవాలి, ఏం స్కిల్ సెట్ నేర్చుకోవాలి, మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా సంపూర్ణంగా చల్లగా జరగడానికి అవకాశాలు ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏర్పడుతున్నాయి. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి కుజ భగవానుడు మీకు తులలోకే వచ్చేస్తున్నారు. ఏం కావాలి, ఇంకా ఇబ్బంది లేదు. అయితే కుజ భగవానుడు వస్తున్నారు కాబట్టి తులలోకి మీకు సప్తమ స్థానాధిపతి అయిన కుజ భగవానుడే వస్తున్నారు కాబట్టి ఆ పర్టిక్యులర్ మనిషితో అంటే మీకు అంటే ఎవరితో అయితే మీకు బంధం ఆల్రెడీ ప్రేమ వ్యవహారాలు ఉన్నాయో, లేకపోతే ఏర్పడ్డాయో, లేకపోతే బంధం ఏర్పడుతోందో, ఏర్పడబోయిందో, అటువంటివి ఇక్కడ ఆ మనిషితో మీకు చాలా చక్కగా ఇంకా ఈ ఆడవాళ్ళైతే మగవాళ్ళు, మగవాళ్ళైతే ఆడవాళ్ళు, వీరే నాకు తగిన వ్యక్తి అని మీరు స్ట్రాంగ్గా మీ బ్రెయిన్లో ఒక ముద్ర వేసుకోవడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి.
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చక్కగా చేస్తే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి 5 ఎరుపు రంగు పుష్పాలు ఏదైనా సరే, మందారాలు కానివ్వండి, గులాబీ పూలు కానివ్వండి, ఏదైనా సరే పెట్టి నమస్కరించుకోవడం మంచి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు మీ ప్రేమ వ్యవహారాల్లో, మీ వైవాహిక జీవితంలో కూడా మీ ప్రేమ పూర్వకంగా ఉన్న మనిషితోనే మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే బుధ భగవానుడు చంద్ర భగవానుడు ఇద్దరు అవుతారు నవమ దశమాధిపతులు. మీకు చంద్రుడు ఎలాగో సరే 2.5 రోజులకి ముందుకు దాటేస్తూ ఉంటారు కాబట్టి బుధ భగవానుడు కనుక చూసుకున్నట్లయితే బుధుడు కూడా సింహంలోకి చేరుతున్నారు కాబట్టి ఆగస్టు 30న కేతుతో పాటు కలిసి, రవితో పాటు కలిసి మీకు ఇక్కడ లాభస్థానానికే వస్తున్నారు కాబట్టి ఒక రకంగా ఏదైనా మంచి వార్త వినడం, ఆపర్చునిటీ మీకు రావడం, మీకు ఏదైనా మంచి బిజినెస్ ఆపర్చునిటీ, కెరియర్ ఆపర్చునిటీ, ఏదైనా ఒక ఐడియా ఎవరో షేర్ చేయడం, అది మీకు నచ్చడం, వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిలే అవ్వడం, లేదా మీ జీవిత భాగస్వామి అవ్వాల్సిన వాళ్ళు అవ్వడం లాంటివి కూడా ఇక్కడ సంపూర్ణ అవకాశాలు 150% నాది గ్యారంటీ ఖచ్చితంగా ఇక్కడ జరగడానికి. పక్కనే వాయిద్యాలు కూడా అవుతున్నాయి. ఇక్కడ మా దగ్గర ఇక్కడ ఇవాళ గణేష్ నవరాత్రి జరుగుతోంది కదా, శివపార్వతుల కళ్యాణం, చక్కగా వేడుకంతా జరుగుతోందనమాట. ఆ వాయిద్యాలు చక్కగా వింటూ నేను బ్యాక్గ్రౌండ్లో నేను మా యూనిట్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ మేము చేస్తున్నాం అనమాట. సో అందరికీ కూడా శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా ఆపర్చునిటీ అవన్నీ కూడా చాలా చక్కగా వస్తూ ఉంటాయి. సంపూర్ణంగా దివ్యంగా మంచిగా మీరు ఒక నిర్ణయం తీసుకుని, తెలివైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం లాంటివి చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. అండ్ మీకు అవి నచ్చుతాయి. ఇన్నాళ్ళు ఉన్న కన్ఫ్యూజన్ అంతా కూడా దూరం అయిపోతూ ఉంటుందన్నమాట. మీకు మీ జన్మ జాతకాలు కనుక చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి, మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.